హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే పాలకూరతో చపాతీ. చాలా బాగుంటాయి. పిల్లలకి స్కూల్ బాక్స్ లోకి ఇలా చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తినేస్తారు. పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. ఎప్పుడు తినేది కాకుండా ఇలా డిఫరెంట్ గా చపాతీ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పాలకూరను 1-2 సార్లు కడుక్కొని వేడి నీళ్ళలో ఒక 2 నిమిషాల పాటు డీప్ చేసేసుకొని తీసి గ్రైండ్ చేసేసుకోవాలి. బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసి ఒక 10-15 నిమిషాల పాటు సైడ్ పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కొంచెం పిండి తీసేసుకొని బాల్ లాగా చేసేసుకొని ఇలా గోధుమ పిండితో ఇలా చల్లుకుంటూ చపాతీ చేసుకోవాలి. నేనైతే 4 లేయర్ గా ఇలా చేసేసుకున్నాను. చాలా మంది భయపడుతూ ఉంటారు, పాలకూర తింటే కిడ్నీ స్టోన్ వచ్చేస్తుందా అని భయపడుతూ ఉంటారు. అందుకే చాలా మంది పాలకూర అస్సలు తినరు. కిడ్నీలో స్టోన్ రాకుండా ఉండాలి అంటే ఎక్కువ నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీలో స్టోన్ వస్తాయి. పాలకూరతో కాదు. చాలా మంది భయపడుతూ ఉంటారు పాలకూర తింటే వచ్చేస్తుందా అని. అట్లా ఏం కాదు. చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇలా పొరలు పొరలుగా చాలా బాగా వచ్చింది. ఇలా హెల్దీగా చేసి మీ పిల్లలకి పెట్టాలనుకుంటున్నారు అయితే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ని తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.